హలో 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 ఎడిటర్ గారు ముందుకెళ్ళిపోయినట్టున్నారు. ఒక ఫ్రేమ్ వెనక్కి రండి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫస్ట్ చదువుకోండి భయ్యా. పేరెంట్స్ అన్నీ చూసుకోలేరు, మనమే మారాలి. జీవితమే దేవుడిచ్చిన గిఫ్ట్ అని అందరూ అంటుంటారు. ఆ గిఫ్ట్లో ఆకలి అందరికీ ఇచ్చిన దేవుడు అది తీర్చుకునే స్తోమత శక్తి మాత్రం కొంతమందికే ఇచ్చారు. ఎందుకో అర్థం కాదు. సముద్రంలాగా ప్రశాంతంగా ఉన్న మా జీవితాన్ని రాయిలాంటి ఓ ప్రశ్న చిన్నాభిన్నం చేసేసింది. ఏంటా ప్రశ్న? హలో అండి, నా పేరు త్రివేద్ చంద్ర. నలుగురితో చాటింగ్, ఫ్రెండ్స్తో బిర్యానీ, సినిమాలు. బ్రీఫ్గా చెప్పాలంటే ఇదే నా లైఫ్. ఇలా హ్యాపీగా సాగిపోయేది. ఇప్పుడు చూడండి. డాడీ నేను కాఫీ పెట్టాలనుకుంటున్నా, ఏమంటావు? ఎవరిని చంపడానికి? వాడు అలా అంటాడు కానీ నువ్వు పెట్టామా బంగారం. ఏంటి పెట్టేది? మ్యాచ్ బాక్స్ లేదు, వీటిని వెళ్ళి తెమ్మనండి డాడీ. రే అక్కేదో చెప్పింది కదా, ఆ పని చూడు. ఏ పో డాడీ, ఊరికే అద్దే ఇద్దే అంటావు. నాకు ఇంకేం పని లేవా? నేను దేని పో. నీకు ఇక్కడ ఉద్ధరించి పనులే ఉన్నాయి కానీ తీసుకురాపో. వెళ్తావా రెండు తగిలియాలా? ఇప్పుడు మీకు ఏం కావాలి? మ్యాచ్ బాక్సే కదా, ఇంకా అప్డేట్ అవ్వరా? ఇదిగో తీసుకో. రే ఇంకా సిగరెట్లు తాగుతున్నావా? ఇంకా మానవా? తాగి చచ్చిపోతావా? ఇప్పటికైనా మానేయరా. ఓకే డాడీ, కాస్త పని ఉంది, బయటికి వెళ్ళేసి వస్తాను. వీడే నా ఫ్రెండ్ సంజు. పొద్దున్న లేస్తే పబ్జి, పనుకుంటే పబ్జి, ఆఖరికి కల్లో కూడా పబ్జి. అరే వడ్డీనా చంపేది? పొద్దున్న చదగేం పట్టుకున్నావు? మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా పో. అరే ఎదవక్కడ్రా. లోపల ఉన్నాడు. అరే ఏమ్రాబాయ్, పొద్దున్నే గేమ్ మొదలెట్టావు? అరే వినరా. అదిగో త్రివేద్ కూడా వచ్చాడు కదా, ఇద్దరు వెళ్ళండి. ఓకే ఆంటీ. ఏమ్మా ఏమైనా పనులు ఉన్నాయా? ఆంటీ అది అయినా మీకేముంటాయిలే, బేవర్స్ గా తిరిగే వాళ్ళు. అరే ఏంద్రాబాయ్, మీ అమ్మ ఎప్పుడు చూసినా కూరగాయలదే, ఆకులదే, అందులో పుచ్చు లేరు. ఇదేనారా పని? మనకి ఇంకేం పని లేదారా? ఎప్పుడు ఇదే పని. రే ఇంత ఎండు ఉందిరా, ఎవరు నడుస్తారు? మార్కెట్ పక్క స్ట్రీట్లో ఉంది. ఆ కిట్టి అని కాల్ చేసి తీసుకొస్తాడు బండి. ఆ నీళ్ళకి వెళ్ళి కాల్ చేద్దాం పదా. అరే మేము ఇక్కడ కూర్చున్నాము, పక్కన ఆంటీ మార్కెట్ వరకు వెళ్ళరమ్మనింది. కాస్త బండి తీసుకొని రారా బాయ్. పోరా, మా అమ్మ ఇలాంటి ఎదవాళ్ళతో తిరగొద్దన్నది. ఫోన్ పెట్టే. ఆఖరికి ఈ ఎదవ కూడా మనల్ని ఎదవనేసాడు మచ్చా. పోన్లేమా అమ్మ, సిరి ఉంది, కాల్ చేయి, బైక్ తీసుకొని వస్తుంది. సిరి ఉంది కదా, సిరికి కాల్ చేద్దాం. సిరి, నేను త్రివేద్ని. అదే మేము కింద కూర్చొని ఉన్నాం, అదే పార్టీకి వెళ్దామని. మన వాళ్ళు అందరూ వస్తున్నారు, నువ్వు కూడా వస్తావా? దాదా 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 కిందే ఉన్నాం, పార్కింగ్ లాట్లో. సిరి వచ్చిందిరా, పద వెళ్దాం. పదా వెళ్దాం. A few moments later. ఏమైంది? దిగండి. ఏమైంది? ఎందుకు ఆపావు? అసలు ఎక్కడ తీసుకెళ్ళాలని ఎక్కడ తీసుకెళ్తున్నారు? అరే ఇక్కడే చిన్న మార్కెట్ పని, పద పద. మీ వల్ల నేను స్నాప్చాట్ లో స్నాప్ పెట్టకుండా వచ్చాను తెలుసా? అరే ఒక్క రోజు స్నాప్ పెట్టకపోతే స్ట్రిక్ పోద్దా? పోయేవాని తెలుస్తుందా బాధ ఏంటో? అరే
ఏంటిది? ఏ పర్లే, ఒక్క స్నాప్ దిగుదాం అరే రండి. సరే రా. రే 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 ఇలా ఇల్లై. లే, 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 లే. ఎవరు నువ్వు కింద పడినావు, ఎందుకు తాగుతున్నావు? లే, లే. ఆకలేస్తుందన్నా. అరే, పాపం రా. పదరా, పద. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు మీ అమ్మా నాన్న ఎవరు? నా పేరు రాము. మేము తినడానికి సరైన తిండి లేని బస్తీలో చస్తూ బతుకుతూ ఉండేవాళ్ళం. మా నాన్న తను కాల్చే సిగరెట్తో పాటు నా తల్లి జీవితాన్ని కూడా కాల్చేశాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో నాకు ఏదో క్యాన్సర్ జబ్బు ఉందని తెలిసి మా నాన్న నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. 4 రోజులుగా తిండి లేక అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. మీరు పడేసిన బాటిల్లో ఏదన్నా ఉంటుందని చిన్న ఆశతో వచ్చానన్నా, క్షమించండి అన్నా. కన్న తల్లి తన కడుపుల్లో 9 నెలలు మోస్తుంది. కన్న తండ్రి తన గుండెల మీద పెట్టుకొని తను చనిపోయేంత వరకు మోస్తాడు. అలాంటిది మనం పుట్టక ముందు నుంచి మనం చనిపోయేంత వరకు మనం బతుకుతున్న ఈ భూమి మీద నాలాంటి నిస్సహాయకుడికి గుప్పెడు బియ్యం గలాసు నీళ్లు లేవా? ఇప్పటికన్నా మారదాంరా. అరే ఒకటి గమనించారా, వాళ్ళ లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మన లైఫ్లో ఎవరో ఒకరికి రిలేట్ అయిందిరా. మా నాన్న ఎప్పుడు తాగద్దు తాగద్దు అంటే వినిపించుకునేవాడిని కాదురా. నా ఆనందానికి అడ్డుపడుతున్నాడు అనుకునేవాడిని. కానీ ఒక్కసారైనా అరే నువ్వు తాగకురా, నీతో పాటు మమ్మల్ని కూడా చంపేస్తున్నావు అని చెప్పుంటే ఎప్పుడో మానేసేవాడినిరా. అవును, మనం పక్క స్ట్రీట్కి బండేసుకు వెళ్తుంటే వాడి ఆకలి చూడు, వాడు ఎంత దూరం నడిపించిందో. మన లైఫ్లో మనకి అన్నీ ఉన్నా అన్నీ వేస్ట్ చేస్తుంటే, కానీ వాడు మాత్రం ఇంకా తిండి కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఇలా మనం వేస్ట్ చేయకుండా ఎవరికి ఒక్కరికి ఇచ్చినా వాడకలన్నా తీరేది కదా. ఇలా మనం చేసే చిన్న చిన్న తప్పులే ఎందరో అభాగ్యుల జీవితాలని నాశనం చేస్తున్నాయి. మా తప్పు తెలుసుకొని ఈరోజు మేము మారాం. ఇక ఇది మీ వంతు.